వచ్చే హస్బెండ్ కి ఎంత సాలరీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? శాలరీ ఇంపార్టెంట్ కాదు, కానీ ఒక పెద్ద బిజినెస్ చేసేవాడు కావాలి, అప్పుడే నాతో టైం గడుపుతాడు. ఒక పెద్ద బిజినెస్ చేసేవాడు కావాలి, అప్పుడే నాతో టైం గడుపుతాడు. కర్ణా చంపేద్దారా, వీళ్ళంతా మారరా. నెలకి 20,000 వచ్చినా పర్లేదండి, కానీ మంచి మనసు సహాయం చేసే గుణం ఉంటే చాలు. మంచి మనసు సహాయం చేసే గుణం ఉంటే చాలు. అందరిలాగా నాకు పెద్ద ఎక్స్పెక్టేషన్స్ లేవు. నెలకి 2 లక్షలు సంపాదించి నన్ను ఎక్కడికి కావాలి అంటే అక్కడ తిప్పితే చాలు. నాకు ఒకటి తెలియక అడుగుతాను, అబ్బాయి మాత్రమే ఎందుకు సంపాదించాలి? అమ్మాయి కూడా సంపాదించవచ్చు కదా? కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. One second, important phone. ఏమైతే చిక్కారా? ఆ దేవగాడి కుటుంబం అయిపోయిందని చెప్పు. చెప్పరా, చెప్పు. లవ్ యు బచ్చే. ఏమైంది? పొలవారింది. అన్న మందు తాగితే మొడ్డ లేవదు బ్రో. ఇప్పుడు ఆ డౌట్ ఎందుకు వచ్చింది బ్రో నీకు? ఇప్పుడు మందు తాగితే మొడ్డ లేస్తుందా లేవదా? ఎందుకు బ్రో నువ్వు గుద్దదాం చేస్తావు? అరే తాగితే తాగి లేకపోతే లేదు బ్రో. నువ్వు గుద్దదాం ఎందుకు చేస్తావు బ్రో? మందు తాగాలనా వద్దా? మందు తాగకపోతే మొడ్డ లేవదా? ఎందుకు బ్రో మళ్ళా? మాట నీకు సెట్ కూడా మొడ్డ కూడా సెట్ కాదు నీకు. బుజ్తలే నువ్వు నవ్వకరా లంజోడు కాదు. బుజ్తలే ఏదైనా లంజోడు కాదు. మందు దేనికి? ఏం తాగిస్తారా మీరు? మందు తాగి లంజో కొడక ఏటు వదులారా నీ మొగల్లా మొడ్డ ఎరుపుగా. లంజముండ దోమా నీ పిల్లం పూగుల మొడ్డ నీకుందే లంజముండ. నా మెడని కొరికిపోయింది లంజముండ. దీని సుల్లి కొరకపోతే లంజముండ దోమా నా మెడ మీద కొరుకుతా వాడే లంజముండ. నీ మొగుడు ముండవే లంజముండ సావు చచ్చింది లంజముండ. ఇగో లంజముండ దోమని చూసుకొని ఇప్పుడే చూడు. దోమని బతికే ఉంది లంజముండ. నన్ను నా మెడని కొరికింది లంజముండ దోమ. దీని మొగుడు ముండవయ్యా లంజముండ సావు. మొన్న ఈగొచ్చింది కదా దోమ సావే లంజముండ సావు మొడ్డవుడు. మళ్ళీ ఇంకోసారి నాకు చెప్పు, నీ మిండడికి చెప్పు మొడ్డ ఊడిపేసా అని చెప్పు. ఎవరు రియల్ లైఫ్ లో ప్రపోజల్స్ చేయలేదా? చేయలేదు. ప్రపోజల్ చేయలేదు. ఎవరు ప్రపోజ్ చేయలేదు. ఎందుకంటావు? పెద్ద తొండ ఉన్నట్టు నిన్నెవరు చేస్తారే? నేను పెళ్లి చేసుకున్నాడనా? అన్న అతులకి ఏం మారుతున్నావు? కోల్గేట్ పేస్ట్ బ్రో, మంచిగా ఉంటది బ్రో. ఉప్పు కూడా చల్లుకోవాలి మీద అట్లా. 2 రోజులు స్నానం చేయకపోయినా నడుస్తుంది బ్రో. బ్రష్ కూడా పెట్టుకోవచ్చు బేటా, మన ఇష్టం అది. నేనైతే చేతితోనే పెట్టేసుకుంటా. బ్రష్ ఎందుకు పెట్టా? మళ్ళీ నోట్లో పెట్టుకుంటా కదరా బ్రష్. మళ్ళీ కింద పెట్టుకొని నోట్లో పెట్టుకుంటా బేటా బ్రష్. అలాగే కింద చేతితోనే అనేసుకుంటా, పైన బ్రష్ పెట్టుకుంటా. ఇట్టాడు కదా అవుద్దని అన్నిసార్లు అడిగారు ఎక్కడికి వెళ్తున్నావు అని. మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఇడికి తీసుకొచ్చి చెప్పడానికి? తుప్పలు కూడా అన్ని ఉన్నాయి. ఎలా వస్తారేంటి? ఎందుకు సాయబూరారా నీ లంగా లేపి చూస్తాను రా, నీ మొడ్డలేలు పెడతాను రా, నీ గొద్దెలు నీ నోట్లా పెడతారా. అందరి మొగుళ్ళు
అందరి మగుళ్ళు ముస్తాబయ్యి ముందుకు పోతుంటే నా మొడ్డ ఎందుకు లేవదంటే నేనేం చెయ్యాలి అత్తరు సాయాబు రారా నీ మొడ్డ గుద్ద దెంగుతారు రా 1 2 3 హలో మ్యూజిషియన్స్ కొట్టండమ్మా. అద్భుతమైన ప్రకృతి, ఈ పొలాలు, వీటి గురించి మీకేమనిపిస్తుంది? మిమ్మల్ని గట్టిగా వెనక్కి తీసుకెళ్లి సరదాగా ఉండాలనిపిస్తుంది. కామాంధుడా, నువ్వు కామంతో రగిలిపోతున్న రాక్షసుల్లా ముళ్ళు లేస్తే 2 గుండ్రని ఊగుతాయి, ఏంటది? ఇదేంట్రా అయితే అరే నీ అబ్బా అరే అంటే అదేనా? కాదు కాదు, ఒక ముళ్ళు లేస్తే 2 గుండ్రని ఊగుతాయి, ఏంటది? నీకు అర్థమవుతుందా? లేస్తేనే ఊగుతాయా? ఊగేటైతే మాకు తెలియదు. ఆలోచించండి. ఒక ముళ్ళు లేస్తే 2 గుండ్రని ఊగుతాయి, ఏంటది? మా ఆలోచనలన్నీ ఎక్కడికో వెళ్ళిపోతున్నాయి. ఏం కాదులే, చెప్పండి. ఎవరో తెలియని వాళ్ళ బండి నేనెందుకు తాత, నీ ఇంజన్ ఇంకా పనిచేస్తుందా? గడ్డివాము దగ్గరకు రా చూపిస్తా. తాత, కిందికి దింపు. ఏమ్రా ముసలోడా, తొడలు చూసినవా? తొడలలో పెట్టి ఒత్తేస్తా. నీ తొడల కంటే వాటర్ మిలన్స్ బాగున్నాయి, అక్కడ పెట్టి వస్తాయి నన్ను. మీకు నల్లగుంటే ఇష్టమా, తెల్లగుంటే ఇష్టమా? నల్లగుంటే ఏంటి తెల్లగుంటే ఏంటి, గట్టిగా పెడితేనే కదా మజా. ఫస్ట్ మీ అమ్మని అడుగు, అమ్మ నాయన ఎట్లా దెంగితే నేను పుట్టినా అని చెప్పి. లంజముండలారా ఏం మెసేజ్లు ఇస్తారు మీరు ప్రపంచానికి? మీలాంటి లంజముండల వల్లనే ప్రపంచం మొత్తం ఆడవాళ్ళ గలీజ్ అయిపోతారు రోజు రోజుకు. మీ పోషడికి ఉందని దెంగుదు గానీ. అన్నా నీకు వంగడం ఇష్టమా దెంగడం ఇష్టమా? దెంగించుకోవడం ఇష్టం బ్రో, 2 కాదు. గుడ్ క్వశ్చన్ బ్రో. ఆలోచించి ఆన్సర్ చెప్తే మజా లేదు బ్రో, ఆన్సర్ ఆన్ ద స్పాట్ లో ఉంటది. ఈ కార్డు నువ్వే వేసావా? అవును, నేనే వేసాను. ఇది మీ అమ్మ వేసినది కదా? అవును, నీకెలా తెలుసు? చూస్తే తెలిసిపోతుందిలే. లోపల మీ అమ్మమ్మ ఉందా? ఉంది. ఆవిడ మాత్రం కారు లేదు చెప్పు. ఇప్పటి వరకు ఎందుకు పెళ్లి చేసుకోలేదు? మీలాంటి వారు ఎవరు దొరకలేదు. ఇదొక పొట్ట, ఇదొక పొట్ట. ఈ పొట్టలు ఎంత ఉన్నాయి, వీళ్ళు ఏం చేయలేరు. అలాగే కొంచెం కిందకి చేతులు పెట్టు, 2 పాములు 4 గుడ్లు దొరుకుతాయి. అన్నా ఎంసెట్ ర్యాంక్ రాలేదన్నా ఏం చేయాలి? ఆతులు వీకాలి. నువ్వు ఎంసెట్ స్పెల్లింగే తప్పు పెడతావు లౌడా. ఇంకా ఎంసెట్ ర్యాంక్ ఎందుకు వస్తా నీకు లౌడా? ఎంసెట్ స్పెల్లింగ్ ఏం పెట్టినావు చూడు, గుడిప్పుకోండి. నువ్వు కళ్ళలో ఏమంది పెట్టుకున్నావు చెప్పు, ఏమంది పెట్టుకున్నావు? ఎంసెట్ స్పెల్లింగే తప్పు పెట్టినావు, ర్యాంక్ రాలే అంటున్నావు. పాషి రండా చదువుకోపో మంచిగా పోయి ఎర్రిపుక. స్పెల్లింగే తప్పు పెట్టినావు మళ్ళీ. లెట్స్ బిగిన్ ది షో. అబ్బా ఏమున్నాడే, పోరని చూస్తే కొరుకు తినాలనిపిస్తుంది. పవన్ వీడియోస్ కి అంబాసిడర్ లా ఉండు. అది పచ్చికోన కాదు, కసికోను. 10,000 ఇస్తా, వస్తావా? కాలం మారిపోవటం అంటే ఇదేనమాట. ఆడాళ్ళే మగాళ్ళే బాగుంది. కాండం, సిగరెట్, బిర్యానీ అన్ని మావే. ప్లీజ్ జాను, ఇన్ని తీసుకోవదాం. తీసుకోవా, ఏం చేస్తావు? ఆడుకుంటా. ఓకే, ఎంత? 20,000. ఎందుకంటే ఆ అందానికి ఆ ఫేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి? అది ఓవర్ ఎక్సైట్ అయినావు కదా, అది చూసిండు రేటు పెంచిండు. పెంచక నేను చూసి పోసేసుకుంటా అనుకున్నావా? ఇది వ్యాపారం. 20,000కి హీరోలే వస్తారు. ప్లీజ్ జర డిస్కౌంట్ ఇవ్వర్రి, రెగ్యులర్ గా మిగతానికే వస్తాం. జిఎస్టీ వచ్చాక డిస్కౌంట్ ఇవ్వడం కుదరడం లేదు. నా కాదర ఎరుపు కూడా. ఏం మాట్లాడుతున్నావు? దిమాగ్ ఇట్లా ఖరాబ్ అయిందా? 1 నైట్ కి 1K 1 బిర్యానీ 1 సిగరెట్ 1 కాండం ఇస్తాం, వస్తారా? లేకపోతే నాడు. అన్నా నువ్వు కడుక్కుంటావా దుడుచుకుంటావా? నేను ఏం చేయను, 2 చేయను. నాకేస్తా, కడుక్కొని తుడుచుకొని నాకేస్తా దొంగవాడి. నాకు అందుకని ఫుల్ స్ట్రెచ్ చేసుకుంటా బాడీని. నేను పిచ్చిపోకో, నేను నాకేస్తా. నేను అడ్డం వచ్చి దానికి ఒక్కొరికేస్తా. Give me, baby. గేదె
గట్టిగా తన్నింది రాము దెబ్బతిన్నాడు. ఇది చూడు, నా కోసం 2 చుక్కలు కార్చే వాళ్లే లేరు మామ. ఒక్కసారి నాలాంటోడితో బయటకు వచ్చి చూడు. 2 చుక్కలు కాదు, నీ అక్క దెంగితే 2 చెరువులు నెత్తురు బయటకు వచ్చింది. అక్క దెంగితే 2 చెరువులు నెత్తురు బయటకు వచ్చింది. ఏమైందిరా? కలిసిపోతారు. అమ్మాయిలు చాలా యాంగిల్స్ కావాలంటారు. ఏమిటవి? ఏమిటండి మీరు మాట్లాడే? అర్థమైంది మేడం. చెప్పాలంటే సిగ్గేస్తుంది. ఏంటి బాబా అన్న? ఇంకోసారి అన్న. చెప్పాలంటే సిగ్గేస్తుంది. అయ్యో సిగ్గెందుకు చెప్పు. అబ్బాయిలు 2-3 యాంగిల్స్ కి అలసిపోతారు. అమ్మాయిలు చాలా యాంగిల్స్ కావాలంటారు. ఏమిటవి? ఇలాంటి కెమెరా ముందు చెప్తే మా ఇంట్లో వాళ్ళు గుడ్డలు ఓడి తీసి కొడతారు. ఆ కుర్చీని మార్చబెట్టి ఏమీ కాదులే చెప్పు. అబ్బాయిలు 2-3 యాంగిల్స్ కి అలసిపోతారు. అమ్మాయిలు చాలా యాంగిల్స్ కావాలంటారు. ఏమిటవి? ఇలాంటివి కెమెరా ముందు చెప్తే మా ఊర్లో పంచాయతీ పెట్టేస్తారు. ఆపు. నువ్వు చేతులు కట్టుకుని కన్నీళ్లు పెట్టుకున్నందువల్ల ప్రయోజనం ఉండదు. ఈ పాపారాయుడు తీర్పులో మార్పు ఉండదు. పంచాయతీ అయినా పర్వాలేదు. మీరు అబ్బాయిలు 2-3 యాంగిల్స్ కి అలసిపోతారు. అమ్మాయిలు మాత్రం చాలా యాంగిల్స్ కావాలంటారు. ఏమిటవి? ముసలోళ్ళ దగ్గరకు వచ్చి ఇలాంటి అడిగితే ఏం చెప్తాం? వయసులో ఉన్న వాళ్ళని అడగాలి. ముసలుడే గాని మహానుభావుడు. పొడుగ్గుంటది, నోట్లో పెట్టుకుంటే పెద్దగా అవుతుంది. ఏంటది? కింద తమ్ముడు మ్యూజిక్ కాదు. పొడుగ్గుంటది, నోట్లో పెట్టుకుంటే పెద్దగా అవుతుంది. ఏంటది? దీని ఆన్సర్ చెప్తే మా అమ్మ చెప్పుతో కొడుతుంది. స్టైల్ మారింది, నా నడక మారింది, స్టైల్ మారింది, నా పొడుగ్గుంటది, నోట్లో పెట్టుకుంటే పెద్దగా అవుతుంది. ఏంటది? అమ్మా నన్ను కొంపకి పంపించాలనుకున్నావా లేదా? ఆ ఇంటికి వచ్చేయండి. Like and subscribe.